సంక్రాంతి సంబరాల్లో రాజమండ్రి లలితానగర్లో ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంతో మహిళలకు ముగ్గుల పోటీలు కొనసాగుతున్నాయి. ఈ ముగ్గుల పోటీలో మహిళలంతా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక ముగ్గుల పోటీలు సంక్రాంతి సంబరాలు తిరికించేందుకు పెద్ద సంఖ్యలో యువకులు మహిళలంతా తరలివచ్చారు. ఇక రాజమండ్రిలో జరుగుతున్న ముగ్గుల పోటీలు సంక్రాంతి సంబరాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. అంగరంగ వైభవంగా ముగ్గుల పోటీలు కొనసాగుతున్నాయి. ప్రైమ్ 9 పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లలితా నగర్ లో దాదాపు ఒక గంట నుంచి కూడా ఈ పోటీలు జరుగుతున్న పరిస్థితి ఉంది. పెద్ద సంఖ్యలో ఇక్కడ మహిళలు పాల్గొన్నారు. ఇక్కడ చూస్తున్నాం, చాలా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. చాలా మైకు ఇది చూస్తుంటే పెద్దగా ఇక్కడ సంక్రాంతి సంబరాలు మొత్తం ఉట్టిపడే విధంగా గంగిరెద్దులు అలాగే హరిదాసులు ఇట్లా మొత్తం అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సంక్రాంతిలో ఏదైతే హరిదాసులు ఇంటింటికి తిరిగేయటం కానీ గంగిరెద్దుల డూడు బసవన్న కానీ ఇవన్నీ కూడా ఇక్కడ జానపద కళా నృత్యాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం, మొత్తం ముగ్గుల పోటీలు 4 గంటలకి మొదలయ్యి ఇప్పుడు ప్రస్తుతం పూర్తయినాయి. అయితే ఇప్పుడు న్యాయ నిర్ణేతలు ఈ ముగ్గుల పోటీల్లో ఎవరు విజేతలు అనేది తేల్చాల్సి ఉంది. 5 న్యాయ నిర్ణేతలు ఇప్పుడు ఇక్కడ ఈ ముగ్గుల పోటీల్లో విజేతల్ని నిర్ణయిస్తారు. దాదాపుగా వందల సంఖ్యలో ఇక్కడ ముగ్గుల పోటీల్లో మహిళలు అలాగే యువతలు పాల్గొన్నారు. అయితే ఇప్పుడు ఒక అరగంటలో ఇక్కడ న్యాయ నిర్ణేతలు ఏదైతే ముగ్గులు మొత్తం ఉత్తమమైన ముగ్గులు ఏమొచ్చాయి 1, 2, 3, 4, 5 వరకు కూడా ఎంపిక చేస్తారు. ఆ తర్వాత కన్సలేషన్ బహుమతులను కూడా ఎంపిక చేస్తారు. మనం చూస్తున్నాం, చాలా రంగురంగుల ముగ్గులతోటి సంక్రాంతి శోభను సంతరించుకునే విధంగా, అంటే సంక్రాంతికి భోగికి స్వాగతం పలికే విధంగా ఈ ముగ్గుల్ని ఇక్కడ మహిళలు తీర్చిదిద్దిన పరిస్థితి ఉంది. ఈ ముగ్గు వేయడానికి ఏ విధంగా చూస్తామో ఈ ముగ్గుని ఏమంటామని తెలుగుతా. అంటే ఈ ముగ్గుని ఇలా అలంకరించారు కదా, శివుడు పక్కన ఇట్లాగా ఏంటి అదే తెలుగుతానం అండి. సంక్రాంతికి తెలుగుతానం వస్తుంది, అందుకే అలాగా మన పూర్వకాలం తీసుకురావడానికని ఇలా ముగ్గు పెడతారండి. ఈ విధంగా చూసినట్లయితే ఒక్కొక్క ముగ్గు ఒక సంక్రాంతిని ఉట్టిపెట్టే విధంగా, అలాగే తెలుగు భాష దీన్ని కూడా రక్షించే విధంగా, అమ్మ భాషను రక్షించే విధంగా కూడా ఇక్కడ ముగ్గులు వేసిన పరిస్థితి. చెప్పమ్మా, ఏ విధంగా ఇక్కడ ముగ్గులు ఎలా సాగుతూ ఉంది, ఈ ముగ్గు పోటీలు ఎలా పాల్గొన్నారు? చాలా బాగా జరుగుతున్నాయండి. సంక్రాంతి అంటేనే మన ఆంధ్ర గుర్తొస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే మన ఆంధ్ర అంటే సంక్రాంతి గుర్తొస్తుంది. చాలా బాగా నిర్వహిస్తున్నారు పోటీలు అన్నీ, బాగున్నాయి. ఇలా మహిళలు చూస్తుంటే ఇక్కడ ఇంకా ముగ్గులు కొనసాగుతూ ఉన్నాయి, పోటీలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ పూర్తి అంటే ముగ్గులు పెట్టే సమయం కూడా పూర్తయింది. అనేక ఆకృతులు ఉట్టిపడే విధంగా ఇక్కడ ముగ్గులు అలంకరించిన పరిస్థితి ఉంది. అమ్మ, దీన్ని ఏ ముగ్గు అంటారు, ఎట్లాగా ఇస్తారమ్మా? ఇది సంక్రాంతికి సంబంధించిన అన్నీ పొందుపరిచామండి. ఇందులో హరిదాసు, మన గాలిపటాలు, మనకి చెరుగడ్లు, నంది, మనకి కమలాలు, చాలా ముఖ్యంగా భోగి మంట, అవన్నీ మన భోగి, సంక్రాంతి, కనుమ మనం ఏవైతే ఈవెంట్స్ అయితే చేసుకుంటామో ఆ ఈవెంట్స్ బట్టి ఈ ముగ్గు డిజైన్ చేస్తారు హరిదాసు. అంటే భోగి సంక్రాంతికి ఘన స్వాగతం పలికే విధంగా ఇక్కడ వివిధ ఆకృతులతోటి ఇక్కడ ముగ్గులు వేసిన పరిస్థితి ఉంది. చెప్పమ్మా, ఈ ముగ్గుని ఏ విధంగా ఆకృతిని చెప్తారు? గోదామ్మవారిని చిలకలు, వెంకటేశ్వర స్వామికి ధనుర్మాసం కాబట్టి ఇష్టం కాబట్టి, ఆ గోదాదేవి కళ్యాణాలు అవి జరుగుతూ ఉంటాయి కాబట్టి
అమ్మవారిని వేస్తే బాగుంటుంది అనిపించి అమ్మవారిని వేశాను. అంటే భోగికి గోదాదేవిని పూజిస్తుంటారా? ధనుర్మాసానికి గోదా అమ్మవారు పూజిస్తూ ఉంటారు, శ్రీవ్రతం అని చేస్తూ ఉంటారు. అందుకని ఇది ప్రత్యేకించి చాలా ఈ నెలలు బాగా చేస్తారు ధనుర్మాసం పూజ. అందుకని గోదా అమ్మవారిని భోగి రోజు కళ్యాణం అది చేస్తారని గోదా అమ్మవారిని వేశానండి. ఇది రాజమండ్రిలో చూసినట్లయితే ప్రైమ్ 9 అలాగే 19 సత్యనారాయణ చారిటబుల్ ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలు కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు వందల సంఖ్యలో ఇక్కడ మహిళలు ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో చాలా ఆకర్షణీయంగా ఆకృతిగా ఉన్నాయి. చెప్పమ్మా, ఏ విధంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు, ఎట్లా ఉంటుంది మీకు ఈ ముగ్గులు వేయటం ద్వారా? బాగుంది అంకుల్. చాలా అంటే ఇలా వేయడం ద్వారా కొత్తవి విషయాలు తెలుస్తాయి. అంటే లైక్ ప్రతి దాంట్లో మనం క్రియేటివ్గా ఉండాలి కదా, సో మన క్రియేటివిటీ బయటపడుతుంది ఇలాంటి వాటిల్లో మనం పార్టిసిపేట్ చేస్తే. ఇన్ని చెప్తుంది మన సంస్కృతి సాంప్రదాయాల గురించి అందరికీ తెలుస్తుంది. దీనివల్ల అందరూ ముగ్గులు వేయడము బాగా అలవాటు చేసుకుంటారు. దీంతో చిన్నపిల్లలు అంటే 15 ఇయర్స్ వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ వేయాలన్న ఆకర్షణ వస్తుంది. అయితే ఈ సంస్కృతి సంప్రదాయాల్ని భావితరాలకు అందించేందుకు కూడా మేము నేర్చుకుంటున్నాం. ఇలాంటి మంచి సంప్రదాయము దీన్ని అందరికీ అందించాలన్న ఉద్దేశంతో కూడా మేము కూడా ఇట్లా నేర్చుకుంటామని చెప్తున్నారు. అమ్మా, చెప్పమ్మా, ఏ విధంగా ఈ సంక్రాంతి ముగ్గుని అలంకరించారు, దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇన్ని ధాన్యాలు అంటే సంక్రాంతికి ఇంటికి ధాన్యం వస్తుంది, పంటలు పండుతాయి, అలాగే ఊరికి బంధువులు వస్తారు, అమ్మవారిని ఎదురేస్తారు, ఎలాగ దీన్ని ఎలాగ అలంకరించారమ్మా? అదే సార్, సంక్రాంతి అంటే ఏంటో అందరికీ తెలియాలి కదా సార్. ఆ సంక్రాంతి కోసం భోగిమంట, భోగి నీళ్ళు, నలుగు పిండి, ధాన్యం పండిస్తారు కాబట్టి మన కొత్త సంవత్సరం అందరూ ధాన్యం పంట, పాలు పొంగిస్తారు సార్. మన పొంగలే, గుమ్ముడిగా ఇవన్నీ ఉండాలి సార్. మనకి సంక్రాంతి అంటే అదే సార్. మేము ఒకట్లో ముగ్గు అందం చాలా వరకు చాలా అవసరం వచ్చినాయి. ఇవన్నీ ఎలా సేకరించుకున్నారు? ఈ రోజు ముగ్గుల పోటీలో పాల్గొనడానికి ప్రైమ్ 9 ఛానల్ కూడా ఇక్కడ ముగ్గుల పోటీలకి సహకరిస్తుంది, బహుమతులు కూడా అందజేస్తుంది. ఎట్లాగా మీరు? అంటే సంక్రాంతి అంటే ఏంటో తెలియదు కదా సార్ అందరికీ, ఎలా ఉండాలో ఏంటో అది చూపించడానికి నేను ముగ్గులు వేసి అందరికీ చూపిస్తున్నాను సార్. సంక్రాంతి అంటే ఏంటో తెలియాలి కదా అందరికీ. ఎప్పుడో ఇంట్లో కూర్చొని ఉండడం కదా సార్. బయటకు వచ్చామంటే సంక్రాంతి అంటే ఏంటి, మన పల్లెటూరు పద్ధతి ఏంటో తెలియాలని అంతా చేశాం సార్. అంతే సార్. చెప్పడమ్మా, ఎలా ఉన్నాయి ముగ్గులు చూస్తున్నారు కదా, మీరు అన్నీ చూస్తారు కదా, ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయండి, చాలా బాగుంది. మన సంస్కృతిని తెలియజేయడానికి చాలా చక్కగా ఉన్నాయండి. ఇలాంటివి అప్పుడప్పుడు పెడుతుంటే మన పిల్లలకు కూడా మన సంస్కృతి అంటే ఏంటో తెలుస్తుంది. ఇక్కడ ఈ ముగ్గులు చూసేందుకు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ మహిళలు, అదే యువత, అలాగే నగర ప్రముఖులు కూడా తరలి వచ్చారు. ఇక్కడ మళ్ళీ మొత్తం రోడ్డు పొడవునా కూడా దాదాపు 1 కిలోమీటర్ పైగా ఈ ముగ్గుల పోటీలు కొనసాగుతూ ఉన్నాయి. అనే సంక్రాంతి, భోగి సంక్రాంతిని స్వాగతిస్తూ ఎంత పెద్ద ఇతర ముగ్గులు వేసిన పరిస్థితి ఉంది. చాలా ఉత్సాహంగా యువతులు, మహిళలు, పెద్దలు కూడా ఈ పోటీల్లో పాల్గొన్నారు. చెప్పమ్మా, ఇంత అందంగా ఈ సంక్రాంతి ముగ్గుని తీర్చిదిద్దడం చాలా అవసరం వచ్చినాయి కదా, ఇవన్నీ ఎప్పుడు సేకరించుకున్నారు, ఎలా చేశారు? ఎప్పుడంటే పండగ పూట పండగకేనండి అన్నీ చేస్తారు. మన సాంప్రదాయం కదండి, ఇది సంప్రదాయం ప్రకారంగా చేస్తారన్నమాట. బాగుంది కదండి ముగ్గు, అన్ని రకాలు పెట్టారు కదండి. ఇది జమీమా చూసినట్లయితే ఇది తెలుగు సంప్రదాయం ఉట్టిపడే విధంగా భోగి సంక్రాంతికి ఘన స్వాగతం పలికేందుకు వీలుగా ఇక్కడ పోటీలలో పాల్గొన్నారు. ఇప్పుడు ఈ ముగ్గును చూస్తే మనకు అర్థమవుతుంది అసలు సంక్రాంతి అంతా ఇక్కడే ఉందా అనిపిస్తుంది. అంటే గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు రాజమండ్రిలో మనం ప్రైమ్ 9 19 సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ సంబంధించి ఏదైతే సిఎంఆర్ షాపింగ్ మాల్ కూడా కొన్ని బహుమతులు విజేతలకు అందజేస్తుంది. మరి కాసేపట్లో ఇక్కడ న్యాయ నిర్ణేతలను ఇక్కడ ఈ ఒక ప్రైమ్ 9 కమిటీ నిర్ణయిస్తుంది. దాని ప్రకారం ఇక్కడ విజేతలు ఎవరైతే ఉన్నారో ఉత్తమమైన ముగ్గులు ఏదైతే వచ్చినాయో వారికి బహుమతులు అందజేస్తారు. అలాగే పాల్గొన్న మహిళలందరికీ కూడా కన్సలేషన్ బహుమతులు ఇవ్వడానికి 19 సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ అలాగే ప్రైమ్ 9 ఛానల్ కూడా ముందుకు వచ్చింది. మధ్యాహ్నం నుంచి కూడా చాలా ఉల్లాసంగా, కోలాహలంగా, చాలా ఉత్సాహంగా ఇక్కడ ఈ ముగ్గుల పోటీలు కొనసాగుతున్నాయని చెప్పాలి. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీరామ్.